నమస్తే ఫ్రెండ్స్, ఎన్నో ఏళ్ళుగా మనం ఎదురు చూస్తున్న మన మంచి తరుణం ఈరోజు రాబోతుంది. సో ఇప్పుడు నేను ఉదయాన్నే వచ్చి రవీంద్రబాద్ దగ్గర ఉన్నాను. అంటే నిజంగా జరుగుతుందా లేదా అరేంజ్మెంట్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ మీకు మనలో ఎంట్రన్స్లో ఉన్న ఐఎన్పిఆర్ వాళ్ళు మొత్తం భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లో చూడొచ్చు ఇక్కడ శ్రీనివాస్ గారిది, పొంగులేటి శ్రీనివాస్ గారిది, ప్లస్ మన రవీంద్రబాద్లో అరేంజ్మెంటు భారీగా పోలీసులు కూడా వచ్చారు. సీఎం ప్రోగ్రాం కాబట్టి అరేంజ్మెంట్స్ భారీగా జరుగుతున్నాయి. చాలామంది అపోహంలో ఉన్నారు ప్రోగ్రాం జరుగుతుందో లేదో అని, భయాందోళనలో. అటువంటిది ఏం లేదండి. సాయంత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు మీరందరూ సభ్యులందరూ వచ్చేస్తే ఇప్పుడు భారీ బందోబస్తు, పోలీసులు మాత్రం సీఎం గారి ప్రోగ్రాం కాబట్టి భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ముఖ్యమంత్రి వచ్చే ప్రాంగణంలో మెయిన్ ప్రధాన ద్వారంలో కూడా ఐఎన్పిఆర్ వాళ్ళు భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 10 గంటల కన్నా ప్రోగ్రాము అత్యవసరంగా పొంగులేటి సుధాకర్ గారు మంత్రి గారికి ఖమ్మం వెళ్లాల్సి వచ్చింది కాబట్టి అత్యవసరంగా వెళ్ళడం జరిగింది. సో ప్రోగ్రాం అయితే పక్కా కన్ఫామ్గా ఉంది. మిత్రులందరూ, జేఎన్జీ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ సభ్యులు అందరూ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఇది కార్యక్రమం అయితే ఎట్టి పరిస్థితిలో ఈరోజు జరిగి తీరుతుంది. చూడొచ్చు మీరు, భారీ ఏర్పాట్లు, అన్ని ఏర్పాట్లు జరగడం జరుగుతున్నది కాబట్టి ఎవరు ఆందోళనకు చెందాల్సిన అవసరం లేదని తెలుపుతున్నాం. పోలీసుల యొక్క పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు చేయడం, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మన ప్రధాన ద్వారం దగ్గర రవీంద్ర భారతి, ఇది జర్నలిస్ట్ మిత్రుల అందరి ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తారు. వారికి మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూడొచ్చు. కానీ చాలామందికి తెలియక ముందే వచ్చేస్తున్నారు. వీళ్ళకి మీరు చూడొచ్చు ఇక్కడ మన జేఎన్జీ టీం సభ్యులు వారు కూడా ముఖ్యమంత్రి గారికి ఈ ధన్యవాదాలు తెలుపుతూ ఫ్లెక్సీ కూడా చెప్పారు. ఇదండి సెకండ్ ఎంట్రన్స్. తప్పకుండా భారీ సభ్యులు వచ్చి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇది మన 20 ఏళ్ళ కళ నిజం కాబోతుంది. మనం ఇంతవరకు సభ్యులు భారీ ఎత్తున సభలు జర్నలిస్ట్ బాడీ మీటింగ్లో రాలేదు. కానీ ఈ సభకు మాత్రం తప్పకుండా వచ్చి సీఎం గారిని కూడా సంతృప్తిపరచాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మనం ఎంతమంది సభ్యులు ఉన్నామన్నది కూడా వాళ్ళకి ఇంతమంది వచ్చారా అన్నట్టు కిక్కిరిసిపోయి జనాలతో సభని విజయవంతం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం.